హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈ వీడియోలో వచ్చేటప్పటికి 'జిన్‌బు వర్సెస్ మోనార్క్ ఫైట్ పార్ట్ 3' మాంగా ఎక్స్‌ప్లనేషన్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. మనకి ప్రీవియస్ చాప్టర్‌లో చూసేటప్పటికి 'జిన్‌బునైతే రేకన్ గాడైతే స్టాబ్ చేస్తాడనమాట. దాంతో 'జిన్‌బు గాడు ఫుల్‌గా ఇంజ్యూరీ అయిపోతాడనమాట. తర్వాత ఫ్రాస్ట్ మోనార్క్ వచ్చేటప్పటికి 'జిన్‌బు గాడి డాగర్‌తో 'జిన్‌బు గాడిని మళ్ళీ స్టాబ్ చేస్తాడనమాట. దాంతో 'జిన్‌బు గాడు ఫుల్‌గా ఇంజ్యూరీ అయిపోతాడు. అప్పుడు ఫ్రాస్ట్ మోనార్క్ అంటాడనమాట, ఇందాడ రికవర్ అయ్యావు చూడు, అలా మళ్ళీ ఒకసారి రికవర్ అవ్వి చూపి అని చెప్పి మనోడైతే కొంచెం ఫన్నీగానే జిన్‌బు గాడిని అంటాడనమాట. దాంతో జిన్‌బు గాడు స్టేటస్ రికవరీ స్కిల్‌ని అయితే యూజ్ చేస్తాడు. బట్ నో యూజ్, స్కిల్ అయితే పని చేయదనమాట. దాంతో జిన్‌బు గాడైతే ఇంకేం చేయలేడు. తర్వాత ఫ్రాస్ట్ మోనార్క్ వచ్చేటప్పటికి జిన్‌బు గాడితో అంటాడు, "నువ్వు చనిపోయిన తర్వాత మేము మా ఆర్మీతో మళ్ళీ ఎర్త్ మీదకైతే వస్తామనమాట. దాంతో ఎర్త్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం. నేనైతే కొరియన్‌నైతే స్పెషల్‌గా ట్రీట్ చేస్తా. కొరియన్‌లో ఉన్న ప్రతి హ్యూమన్ వచ్చేటప్పటికి ఫ్రీజ్ చేసేసి టార్చర్ అయితే చేస్తా" అని చెప్పి మనోడినైతే అంటూ ఉంటారనమాట. తర్వాత జిన్‌బు గాడిని వచ్చేటప్పటికి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే ఫ్రీజ్ చేసేస్తాడనమాట. దాంతో సిస్టమ్ అయితే చూపిస్తుందనమాట. ప్లేయర్ ఈజ్ డెడ్ అని చెప్పి సిస్టమ్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూపిస్తూ ఉంటుందనమాట. తర్వాత మనకొచ్చేటప్పటికి సిస్టమ్ ఇంకొక నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. ప్లేయర్ ఈజ్ ఇన్ ప్రాసెసింగ్ ఆఫ్ ది బ్లాక్ హార్ట్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే చూపిస్తుందనమాట. దాని తర్వాత ఒక అన్నోన్ స్కిల్ యాక్టివేట్ అయ్యి ఒక అన్నోన్ స్కిల్ అయితే మనోడికి యాక్టివేట్ అయిపోతుందనమాట. తర్వాత మనోడికి కొంచెం చూపిస్తారు. కొంచెం తర్వాత స్టోరీ అయితే జిన్‌బు వచ్చేటప్పటికి మళ్ళీ హాస్పిటల్‌లో లెగుస్తాడనమాట. మనకి సీజన్ 1 స్టార్టింగ్‌లో చూపిస్తారు కదా! సేమ్ అలాగా. మనోడైతే మళ్ళీ హాస్పిటల్‌లో లేచి అనుకుంటాడనమాట, నేను నా మీద అంత ఇదిగా అటాక్ చేసిన తర్వాత కూడా నేను ఎలా బతికున్నా అది ఇది అని చెప్పి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడనమాట. బట్ మనోడికైతే ఏం అర్థం కాదు. ఇదంతా ఒక డ్రీమ్ అని చెప్పి మనోడు అనుకుంటాడనమాట. ఈలోపు అక్కడికి చైర్మన్ వు అయితే వస్తాడనమాట. దాన్ని చూసిన జిన్ను, చైర్మన్ వు, ఆ మాన్స్టర్స్ ఏమైనాయి, నేను ఎలా బతికాను అని చెప్పి మనోడినైతే అడుగుతాడనమాట. దాంతో వు గాడు వచ్చేటప్పటికి కొంచెం షాక్ అయ్యి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చైర్మన్ అయితే కాదు. అలాగే నీకు నా పేరు ఎలా తెలుసు? మనం ఎప్పుడన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా మన ఇద్దరం కలిసామా అని చెప్పి చైర్మన్ వు అయితే జిన్ము గాడిని అడుగుతాడు. దాంతో జిన్ము గాడికి ఏం అర్థం కాదనమాట. తర్వాత మనోడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనోడు మనడి స్కిల్స్‌ని అలాగే లెవెల్‌ని మొత్తం అయితే చెక్ చేసుకుంటాడు. మొత్తం అన్నీ అయితే నార్మల్‌గానే ఉంటుంది. బట్ వన్ చేంజ్, మనోడి దగ్గర అయితే షాడో ఆర్మీ అయితే ఉండదనమాట. అప్పుడు జిన్‌హా వచ్చేటప్పటికి జిన్ము గాడిని చూడడానికైతే వచ్చిద్దనమాట పాస్ట్‌లో జరిగినట్టు. అప్పుడు జిన్ము గాడు జీనాని చూస్తాడు. జీనా జిన్ముని చూసి షాక్ అవుతుందనమాట. వీడేనా జిన్ము అని చెప్పి మనోడినైతే చూసి షాక్ అవుతుందనమాట. తర్వాతోడు మనోడు టైంని వేస్ట్ చేయకుండా హంటర్ అసోసియేషన్‌కి అయితే బయలుదేరుతాడు. జీనాతో పాటు జీనా ఫ్రెండ్ వచ్చిద్ది కదా! తనతో అంటాడనమాట, "నువ్వు హంటర్ అయ్యే పని మానేసి నీ కెరియర్ మీద ఫోకస్ చెయి" అని చెప్పి మనోడైతే తనతో అంటాడనమాట. అప్పుడు తను షాక్ అవుతుంది. జిన్‌బుకి నేను హంటర్ అని చెప్పి ఎలా తెలుసు ఏంటి అని చెప్పైతే తను జిన్‌బుని చూసిద్ది. అలాగే షాక్ అవుయిద్దనమాట. తర్వాత మనోడు హంటర్ అసోసియేషన్‌కెళ్తాడు. అక్కడ మనోడికి వచ్చేటప్పటికి ఒకడిని చూపిస్తారనమాట. ఈడిని మన సీజన్ 1లో చూపిస్తాడు కదా! జిన్‌బు గాడు డంజన్‌లో కిల్ చేస్తాడు. వాడిని చూపిస్తారనమాట. అప్పుడు జిన్‌బు అంటాడు, "నీకు ఒక కంపెనీ నుండి మనీ ఇచ్చి పీపుల్‌ని కిల్ చేయమని చెప్తారు. నువ్వు చెడ్డ వాళ్ళని చంపేసినా నేను అంతగా పట్టించుకోను. బట్ డంజన్స్‌లో నువ్వు ఎవరైనా మంచి వాళ్ళని చంపేస్తే నేను మటికి నిన్ను చంపేస్తా" అని చెప్పి మనోడైతే ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. దాంతో వాడు కు కొంచెం ఫియర్‌గా ఫీల్ అయ్యి భయపడుతూ ఉంటాడనమాట మనోడిని చూసి. తర్వాత మనోడొచ్చేటప్పటికి ఈ హంటర్ అసోసియేషన్‌కి వెళ్తాడు. తర్వాత చైర్మన్‌ని కలుస్తాడనమాట. చైర్మన్‌ని కలిసి చెప్తాడు, "మీరు సోల్జర్స్ అందరిని హ్యూమన్స్‌గా కౌంట్ చేస్తే మటికి నేను జోజో ఐలాండ్‌కెళ్ళి అక్కడున్న మొత్తాన్ని అయితే ఐలాండ్ మొత్తాన్ని క్లియర్ చేస్తా" అని చెప్పి మనోడైతే అంటాడనమాట. దాంతో చైర్మన్ ఊగి పిచ్చగా కోపం వస్తూ ఉండిద్దనమాట. "ఏమనుకుంటున్నావు నువ్వు? జోజో ఐలాండ్‌ని క్లియర్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా?" అని చెప్పి మనోడితో అంటూ ఉంటాడనమాట. ఈలోపు మనోడికి ఒక నోటిఫికేషన్ వచ్చిద్ది. డూ యూ వాంట్ టు రీస్టార్ట్ ద వరల్డ్ అని చెప్పి మనోడికి ఒక నోటిఫికేషన్ వచ్చిద్దనమాట. బట్ మనోడు ఆ నోటిఫికేషన్ అయితే పట్టించుకోడు. అప్పుడు జిన్‌బు గాడు వాడి పవర్‌ని అయితే రిలీజ్ చేస్తాడు. దాన్ని చూసిన చైర్మన్ అయితే కొంచెం షాక్ అయ్యి అప్పుడు నమ్ముతాడనమాట. జిన్‌బు గాడు జోజో ఐలాండ్ మొత్తాన్ని క్లియర్ చేయగలడని చెప్పి. ఈలోపు మళ్ళీ మనకి పాస్ట్‌లో జరిగిందంతా చూపిస్తూ ఉంటారనమాట. జిన్‌బు గాడు ఎలా ఏంటి, తన సోల్జర్స్‌ని ఎలా గెయిన్ చేసుకున్నాడు, మొత్తం అన్నదైతే చూపిస్తారనమాట. అలాగే మనోడికి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుందనమాట. డూ యూ వాంట్ టు రీస్టార్ట్ ది వరల్డ్? డూ యూ వాంట్ టు రీస్టార్ట్ ద వరల్డ్? అని చెప్పి మనోడికి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుందనమాట. బట్ మనోడైతే ఆ నోటిఫికేషన్ అంతగా పట్టించుకోడు. అప్పుడు మనోడంటాడు, "నాకు తెలుసు ఇదంతా డ్రీమ్ అని చెప్పి ఇంకా ఎంతసేపు నువ్వు దాక్కుంటావు, బయటికి రా" అని చెప్పైతే మనోడు కొంచెం గట్టిగా అరుస్తాడనమాట. అప్పుడు మనోడు చుట్టూరు ఇంకా నోటిఫికేషన్స్ వచ్చేసినాయనమాట. డూ యూ వాంట్ టు రీస్టార్ట్ ద వరల్డ్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయనమాట. దాన్ని చూసిన జిన్‌బు అయితే షాక్ అవుతాడు.
ఇప్పుడు అక్కడికి మన రియల్ షాడో మోనార్క్ అయిన యాష్‌బన్ అయితే వస్తాడనమాట. యాష్‌బన్ చూసిన జింబు షాక్ అవుతాడు. ఇక్కడితో చాప్టర్ 161 అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చాప్టర్ 162 అయితే స్టార్ట్ చేయబోతున్నాం.